महां शान्तिदेवतायै नमः ओम महां विद्यागणायै नमः ओम महां प्रतिष्ठागणायै नमः ओम महां निवृत्तिगणायै नमः ओम महां ईशानमूर्तये नमः ओम महां दत्तप्रशोक्ताय नमः ओम महां हृदयाय नमः ओम महां सदसे नमः ओम महां शिखाय नमः प्राणाय नमः प्राणायाममूर्ता ओम अंदर కూడా మమ అనుకోండి దినమాన శోభ అనురక్షేణాశ్రయ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శుభే ముహూర్తే శ్రీ మహాభోరాజ్ఞ ప్రవర్తమానస్క అతి బ్రహ్మణాది ప్రార్థే శ్వేతరాకల్పే వైవస్వరమంత్రే కయే ప్రథమపాదే బోధే ప్రథమరిషే ప్రథమనే అస్మత్వార్యావహారయానరమాణి శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శ్రీలో పాల్గొనమాతే సుప్రవక్షే సకలాపరపూర్ణఫలసిద్ధ్యర్థం షోడశకలాఫలసిద్ధ్యర్థం గ్రామ సంరక్షణాసిద్ధ్యర్థం నూతన ఆలయ జంట విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ఠ సమస్త భూత దుర్గర్థం సర్వ విఘ్న నివారణార్థం భూతబలి ప్రదానాన్ని కలిసి నిష్క ప్రముఖ విమగస్తథా అవిఘ్న విఘ్నకర్తారో బలపీఠాధిదేవత ఓం మహాగుహ్యేభ్యో నమః ఓం మహానిషిభ్యో నమః ఓం మహారాశిభ్యో నమః ఓం మహాక్షేత్రమార్గాయ నమః ఓం మహాఇంద్రాయ నమః ఓం మహానకరే నమః ఓం మహాజనాయ నమః ఓం మహానిరుదయే నమః ఓం నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి అక్షరం తీసుకోండి ఉత్సవం కుంభాభిషేక పర్యంతం అత్యంత వైభవంగా జరగాలి అని ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేసి పూజా కార్యక్రమంలో ప్రవేశించండి అందరూ కూడా. కృష్ణే గోదావరి సరస్వతి ఆ పుష్పంతో గురువుగా తిప్పి నీళ్లు తీసి పూజా ద్రవ్యాలుగా చల్లండి. పూజా ద్రవ్యాలు పూజా ద్రవ్యాలమే చల్లండి. దాని తర్వాత పసుపు నాయకులుగా చల్లండి. తర్వాత మగవారి సరస్వతి చదువుకోండి. ఆడవారి
శక్తివత్రీ పుత్రపరివారసమేతం భరద్రబంబే గణపతి వాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం పద్మార్కం గజానన మహర్నిశం. మళ్ళీ అక్షతో పుష్పాలు తీసుకోండి. గణపతి వారు 3 సార్లు వేసి నమస్కారం చేసుకోండి. మీరు ఆచమన పాత్రలో నీళ్లు ఉన్నాయి కనుక 3 సార్లు నీళ్లు చల్లి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః భాగ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్తే గణపతయే. కలసలో నీళ్ళు ఉంటాయి, మామూలు నీళ్ళు. అవి కొద్దిగా చల్లి నమస్కారం చేసుకోండి. గణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గణపతయే నమః. కపిలాయ నమః. ఓం గణపతయే. ఓం గణపతయే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గణపతయే నమః. వికటాయ నమః. ఓం గణపతయే నమః. ధరాజాయ నమః. ఓం భిపాయ నమః. ఓం గణపతయే నమః. ధూమ్రకేతవే నమః. ఓం గణపతయే నమః. అధ్యక్షాయ బాలచంద్రాయ నమః. ఓం గణపతయే నమః. వికటాయ నమః. నివేదన మీకు కొబ్బరికాయలు బెల్లంలో 2 పళ్ళు ఉన్నాయి. పళ్ళలో వాటిలో ఇంటి చల్లండి. నివేదన నైవేద్యం నీళ్ళు చల్లండి. ప్రోక్ష పుండరీకాక్ష నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేళ కదలీఫలక్కేయామి. పుష్పం చేత్తో పట్టుకోండి. 5 సార్లు చూపించాలి గణపతికి. గణపతికి ప్రసాదాన్ని తినిపిస్తున్నట్టుగా భావన చేస్తూ చూపించాలి. ఓం ప్రథమాయ నమః నివేదయామి. ఓం ద్వితీయాయ నమః నివేదయామి. ఓం తృతీయాయ నమః నివేదయామి. ఓం చతుర్థాయ నమః నివేదయామి. పంచమ నైవేద్యం సమర్పయామి. దేవి శాంభవి నీవమ్మ. శ్రీ విద్యాధరివే మా శివకామేశ్వరివే. మాకు సిరులిచ్చి చింతలు ఎడబాపే శ్రీకరి శుభకరివే. మా శివ హృదయేశ్వరివే. శ్రీకరి శుభకరివే. మా శివ హృదయేశ్వరివే. అసుర సంహారినివే. మా ఐశ్వర్యదాయినివే. మా ఆపదలను కడదేర్చే తల్లి పాప విమోచనివే. మా పావన రూపినివే. గౌరమ్మ గౌరమ్మ ఓహో మాయమ్మ గౌ. విగ్రహ శోభాస్కరం
సుయందనః జ్యేష్ఠలక్షసారవిన్యస్య పార్వత్యై నమః రుద్రవత్తే చ ధీమహి భావాహయామి స్కందాయ నమః రాజవద్భః శక్తహస్తాయ ధీమహి సమస్తమైనటువంటి ఉపద్రవాలని దూరం చేసేటువంటిది సకలమైనటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది త్రిశూలాయుధం. పరమేశ్వరుడి చేతిలో ఉండేటువంటి ఆయుధం పాశుపతాయుధం, దాన్ని త్రిశూలాయుధం అంటారు. అటువంటి ఆయుధ పూజా విశేషాలని ఎంతో మంది దేవతా సమూహాన్ని మండపం మీద ఆహ్వానం చేశారు. నమస్కారం చేసుకోండి. ప్రధాన కార్యక్రమానికి సంకల్పం జరుగుతోంది. నమస్కారం చేసుకోండి. చేయండి గురుగారు.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. పెంటపాడు గ్రామంలో పెంటపాడు గ్రామంలో వేయించేసినటువంటి గౌరీ అమ్మవారి యొక్క పునర్నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టా వైభవాలు చక్కగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 5 రోజులు ఈ 13, 14, 15, 16, 17వ తారీఖు సోమవారం నాడు సుముహూర్తాన్ని నిర్ణయం చేశారు. 10:22 సుముహూర్తం దైవజ్ఞం చేత నిర్ణయింపబడి ఆ సుముహూర్తానికి సువర్ణయంత్ర స్థాపన, అలాగే తుని తపోవనం స్వామివారు చక్కగా వారి యొక్క కరకమములతో సువర్ణయంత్ర స్థాపన, కుంభాభిషేక మహోత్సవము ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు సంకల్పం చేసి ఉన్నారు. ఈ 5 రోజుల ప్రతిష్టా వైభవం ఎంతో దేదీప్యమానంగా 5 రోజులు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి ఇక్కడ ప్రతిష్టా వైభవాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలు భీమవరం మావళ్ళమ్మ ఆస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ ఈవని వెంకట రామచంద్ర సోమయాజి ఘనపాటి వారి యొక్క ఆచార్యత్వంలో వేదాగమ పండితుల యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమం, అలాగే ఈ భక్తులు, గ్రామ భక్తులు, కమిటీ పెద్దలు ఇత్యాది విశేషమైనటువంటి భక్తజనుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే మన ఎమ్మెల్యే గారు, అలాగే ఇత్యాది విశేషమైనటువంటి వారి యొక్క సహకారంతో కూడా ఈ కార్యక్రమం అత్యంత దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా జరిపించడానికి ఈరోజు సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామేతర భక్తజనావళి చక్కగా పాల్గొని ఈ 5 రోజులు జరిగేటువంటి ప్రతిష్టా వైభవాలలో ఎంతో భవ్యంగా సుందరంగా చేసేటువంటి ప్రతిష్టా వైభవాలు ఎంతో అందంగా ఆలయాన్ని నిర్మాణం చేసి ఉన్నారు. రాతి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆ రాతి ఆలయంలో ఎంతో సుందరమైనటువంటి మూర్తి అమ్మవారు గౌరీ అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠ చేస్తున్నారు. మన ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటుంది ఈ గౌరీ అమ్మవారి యొక్క ఆలయం. అటువంటి అమ్మవారి ఆలయాన్ని పునర్నూతనంగా ఎంతో సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, శాస్త్ర సమ్మతంగా ఆగమోక్త విధానంతో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రముఖ వేద పండితుల్ని, ఆగమ పండితుల్ని ఆహ్వానం చేసి ఇక్కడ 5 రోజుల దీక్షగా ఈ కార్యక్రమాన్ని చక్కగా సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 5 రోజులు జరిగేటువంటి ప్రతిష్టా వైభవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారని కోరుచూ ఉన్నా. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామం వెలంపేటలో చేసి ఉన్నటువంటి పరివార దేవతా సమేతమైనటువంటి గౌరీ అమ్మవారికి నమస్కరించి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఫాల్గుణ మాసంలో ఈ క్రోధినామ సంవత్సరం వర్షాంతంలో పరమాద్భుతమైనటువంటి దీక్ష 5 రోజుల పాటు ఇవాళ నుంచి ప్రారంభించి 17వ తారీఖు పర్యంతం భవ్యమైనటువంటి ఆలయం రాతి కట్టడం కట్టి ఈ వెలంపేటలో ఉండేటువంటి భక్తగణం దాదాపు 1000 సంవత్సరాల పాటు దీనికి జీవం ఉండేట్లుగా రాబోయేటువంటి సుమారు 20 తరాల వాళ్ళు 25 తరాల వాళ్ళుగా తరించే విధంగా ఈ ఆలయాన్ని సుదృఢంగా పెద్దల యొక్క సలహా తీసుకొని ఎంతోమంది శిల్పుల యొక్క సహాయంతో జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ఆదేశంతో ఈ భవ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. ఇది కేవలం గౌరీ అమ్మవారే కాకుండా సమీపంలో శివాలయమని, నవగ్రహ దేవాలయమని, ఆంజనేయ స్వామిని, ఇంకా పలు దేవాలయాలు కూడా ఉపాలయాలుగా నిర్మాణం చేసుకుని అలాగనే ధ్వజ ప్రతిష్ఠ, జీవ ప్రతిష్ఠ ఇవన్నీ చేస్తూ విశేషించి స్వర్ణ యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేస్తూ ఉన్నారు. దాదాపుగా చుట్టుపక్కల ఉండేటువంటి ఆలయాల్లో స్వర్ణ యంత్ర స్థాపన అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. ఈ పెంటపాడు గౌరీ అమ్మవారికి ఇటువంటి స్వర్ణ స్థాపన చేయాలి యంత్రమని వారి కమిటీ వారు పెద్దలు ఆలోచించి జగద్గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకుని వారి అనుమతి తీసుకుని స్వర్ణ యంత్ర ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు. దీనికి తుని తపోవనం నుంచి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు విచ్చేస్తూ ఉన్నారు. అంటే ఒక పరమహంస వారి యొక్క చేతుల మీదుగా ఈ స్వర్ణ స్థాపన చేసి ఈ యంత్రస్థాపన పూర్వకంగా ఈ ఆలయ
ప్రతిష్టా కార్యక్రమం చేస్తే రాబోయేటువంటి కాలమంతా కూడా స్వర్ణమయంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. తత్రాపి భారతదేశంలో హైందవ సంస్కృతి, భారతీయ వైదిక సంస్కృతి సుదృఢమవుతుంది, రాబోయేటువంటి తరాల వాళ్ళకి చక్కటి బాట చూపిస్తుంది అనేటువంటి భావంతో ఆగమోక్తంగా వేదోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తులు చాలా కష్టపడి కట్టారు. చక్కగా ప్రాంతీయులందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 25 మంది యజమానులు ఇవాళ కూర్చున్నారు. ఇవాళ నుంచి ప్రారంభించి 5 రోజుల పాటు సోమవారం రోజున ఈ శిల్ప ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. తరువాత ఆఖరి రోజుని అందరికీ కూడా అన్నసమారాధన ఉంటుంది. చాలా విశేషమైనటువంటిదిగా దీన్ని కీర్తిస్తూ ఉన్నారు. జగద్గురువులు కూడా వస్తూ ఉన్నారు. ఎంతోమంది మహనీయులు వస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గౌరీ అమ్మవారి పునర్నిర్మాణ నూతన ఆలయం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం గణపాటి గారు, మా గురువు గారు స్వామిరాజులు గారి ఆధ్వర్యంలో, పని గారి పర్యవేక్షణలో ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలు జరిగింది. 5 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పూజలు పెద్దలు చెప్పిన సలహాల మేరకు కమిటీ వారందరూ కూడా ఏకీభవించి వారి సలహాల మేరకు ఏదైతే జరిగిందో అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల పెంటపాడు గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గౌరీదేవి ఆలయం పునర్నిర్మాణానికి మరి గురువుగారు మావుళ్ళమ్మ గుడి దేవస్థానంలో గణపాటి గారు, మరి స్వామిరాజులు గారు ఆశీర్వచనాలతో మరి ఆయన సూచన మేరకు మరి ఇక్కడ గుడి పునర్నిర్మాణం చేయటం, దీనిలో భాగంగా మరి పనిశర్మ గారు, బాదంపూడి పనిశర్మ గారు కూడా ఇందులో భాగస్వామ్యం కావటం, వీళ్ళ సూచనల మేరకు మరి తపోవనం, తాండవ తపోవనం సచ్చిదానంద సరస్వతి గారిని మరి ఆయన ఆశీస్సులతో మన ఆయన చేతుల మీదుగా మరి స్వర్ణ యంత్రం మరి పెట్టడం, అలాగే కుంభాభిషేకం చేయడానికి మరి ఆయన్ని పిలవటానికి మరి స్వామిరాజులు గారు మమ్మల్ని పనిశర్మ గారిని పంపి మరి ఆయన తప్పకుండా నేను వస్తాను, నేను చేస్తానని చెప్పారు. మరి ఆ విధంగా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఆ స్వామీజీ వారితో చేసిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఆ ఆలయాలు వెలుగుతున్నాయి. అదేవిధంగా మరి ఈరోజు గౌరీదేవి ఆలయాన్ని 5 రోజులు, ఈ రోజు నుంచి 5 రోజులు మరి ఆగమ పండితులతో ఎంతో వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా మరి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని 15వ రోజున రేపు మరి గ్రామ ప్రదక్షిణ చేయడానికి, గ్రామోత్సవానికి రేపు మధ్యాహ్నం మరి ప్రజలందరూ కూడా తరలి వచ్చి గ్రామోత్సవంలో పాల్గొని ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి మరి 17వ తారీఖున మరి అమ్మవారి ప్రతిష్ఠ ఉంది. మరి ఆ ప్రతిష్టలో మరి ఉపాలయాలు కూడా శివాలయం కానీ, మరి ఆంజనేయ స్వామి కానీ, మరి ఇంకా నవగ్రహాలు, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను కూడా మరి ధ్వజస్తంభం పానప్రతిష్ఠ చేయడం కానీ, ఎన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలు, గ్రామం పెద్దలు, గ్రామంలో ఉండే ప్రజానికం కూడా అందరూ కూడా పాల్గొని ఎంతోమంది సహకరించి ఈ దేవాలయాన్ని కట్టడానికి గ్రామంలో ఉండే పెద్దలు కానీ, గ్రామంలో ఉండే ప్రజలు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ ఎంతోమంది సహకరించి మరి ఈ గౌరీదేవి ఆలయాన్ని నిర్మించడానికి సహకరించారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రజలందరూ కూడా భక్తిభావంతో మరి వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడా 17వ తారీఖు దాకా జరిగే పూజా కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని, అలాగే 17వ తారీఖున జరిగే ప్రతిష్టలో పాల్గొంటూ ఆ తర్వాత అన్న సమారాధనలు కూడా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః.